నీకో విషయం తెలుసా? నీ దేవుడిని శత్రువుల దగ్గర నిన్ను సిగ్గుపడనివ్వడు. గుర్తుపెట్టేసుకోండి మాట. నీపై వ్యతిరేక భావజాలం కలిగిన ఏ ఒక్కరి ముందు కూడా నీ తల వంచుకోనివ్వడు. సిగ్గు నీ మోకాన కమ్మదు. ఆయన మీద నువ్వు ఆధారపడుకున్నప్పుడు, ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నేను ఉన్నానని క్రియ ద్వారా జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా ప్రభు అగ్నిని రప్పించు ప్రభు అంటే ఏలియాకి దేవుడు స్వరం వచ్చి నేనున్నాను అంటే అవ్వుద్దే? అవదు. లేకపోతే ఏలియాకి ఆ టైంలో సడన్గా దర్శనం వచ్చి ఏలియా నేనున్నాను అని అంటే అయిపోద్దా? అగ్ని రావాలి, బలి అర్పణ అంగీకరించబడాలి. చేయి ప్రార్థన. ఏ విషయంలోనైతే నువ్వు రూఢిపరచాలనుకుంటున్నావో ప్రార్థన చెయ్యి, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ముఖానికి సిగ్గు కమ్ముకోకుండా నిన్ను నిందించిన వారే, నిన్ను దూషించిన వారే నీ ముందు తల వంచుకునేలా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి కాదండి, బైబిల్లో మీరు చూడండి, ఏ ఒక్క విశ్వాసినికి కూడా దేవుడు తల వంచుకొని అవ్వలేదు. ఉరికోయి ఎక్కిచ్చేద్దామని ఉరికోయి తయారు చేస్తే హామాను ఉన్నాడు తప్ప మొర్దెకైని రానవ్వలేదు. హామాను ఏ ఘనతనైతే కోరుకున్నాడో ఆ ఘనతను మొర్దెకైకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.